అది అండ్ వర్షిని టీం నుంచి ప్రభుదేవా. నాన్న నాకు మదర్స్ డే తెలుసు, ఫాదర్స్ డే తెలుసు, ఫ్రెండ్షిప్ డే తెలుసు, టీచర్స్ డే కూడా తెలుసు. కానీ ఉమెన్స్ డే అంటే ఏంటి నాన్న? ఓ అదా, అయినా నీకు అంత విలువైన విషయం తెలీదా? అది చాలా గొప్ప రోజు నాన్న, చెప్తా విను. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఒక అమ్మాయి తప్పు చేసిందని తిట్టేస్తా, కొట్టేస్తా, పొడి చేస్తా అని మనం తిట్టినా, కొట్టినా, పొడిచినా, యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు. అరే మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అందమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చేతకంటం కాదు, మనకిచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరూ ఉండం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళమే. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెగవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విధాల్లో చెప్పినా, ఎప్పటికీ అంటే ఎంత గొప్పగా మీ గురించి చెప్పినా, మిమ్మల్ని ఎంత పొగిడినా అన్ని మాటలు తక్కువే అవుతాయి. అంత గొప్పవాళ్ళు ఈ ఆడవాళ్ళు. మీ ఓర్పు, మీ సహనం, అందులో ఒక 10% కొంచెమైనా, ఒక చిటికెడైనా మాలో ఉంటే చాలు, మేము సక్సెస్ఫుల్ అవుతాం. సో యావత్ మహిళా లోకానికి మా ఈ డి షోలో ఇంతమంది మహిళలు మాతో కలిసి పనిచేయడం మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు.
ఐ హ్యావ్ నో వర్డ్స్. లైఫ్లో మెమరీస్ ఉంటాయి కదా, మేబీ నేను చచ్చిపోయా కూడా ఈ మెమరీ అలాగే ఉంటుందేమో, సీరియస్లీ. అండ్ థ్యాంక్ యూ ప్రభుదేవా, థ్యాంక్ యూ చైతన్య మాస్టర్. అండ్ ఇట్స్ I don't know, I have no words, but thank you so much. Thank you boys, everybody, thank you so much. యూజువల్గా ఇలా ఒక డెడికేషన్ ఇచ్చేటప్పుడు ప్రియమణి గారు ఎగ్జాక్ట్గా ఏం ఫీల్ చేస్తుంది నేను అదే ఫీల్ చేస్తున్నా. దిస్ డెడికేషన్ ఇస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. కానీ ఇది ఓన్లీ ఒక పాటకి ఒక డెడికేషన్కి మాత్రమే ఉండకూడదు. ఇది ఒక రియాలిటీ అవ్వాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి చేసిన ప్రతి ఒక్క తప్పుకి మీరే మనస్ఫూర్తిగా చెప్పండి, సెకండ్ ఛాన్స్ ఇస్తారా? ఆ క్వశ్చన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి నేను అడుగుతున్నాను. అది ఇస్తేనే ఇది నిజం అవుతుంది. ఈ డెడికేషన్ చూసిన ప్రతి ఒక్కరు, అక్కడ టీవీలో చూసిన వాళ్ళు, మేము ఒక చిన్న మాట అనగానే కింద కామెంట్స్ వేసేస్తూ ఉంటారు. మాకు బాధగా అనిపిస్తుందా మీకు? మా ఫ్యామిలీ నుంచి, మా పేరెంట్స్ నుంచి అందరికీ ఏది పడుతుంది చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ డెడికేషన్. థ్యాంక్ యూ. రీసెంట్ గా ఒక సోషల్ మీడియాలో ఒక అతను వచ్చి కొంతమంది జెంట్స్ కి హీఈస్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ ఇస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పరిస్థితి, రేప్స్ ఇవన్నీ జరుగుతుంది, సో దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు? సో యూ వోంట్ బిలీవ్ వాట్ ద మెన్ సెడ్. ఎందుకు ఆడవాళ్ళు ఎందుకు పని చేయాలి, ఇంట్లోనే ఉండాలి? ఆడవాళ్ళు ఎందుకు ఇంత చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకోవాలి, ఇంట్లోనే ఉంటే ఏం జరగదు? నాట్ ఓన్లీ వన్ మ్యాన్, everybody said the same thing, whoever I interviewed. Please understand, all of you came out of a woman. Please understand that. That's all I'd like to say. Thank you, Prabhu. All I'd like to say is Chaitanya Master. Master, really, Nizanga, thank you so much for this dedication. Thank you. శేఖర్ మాస్టర్, 9 నెలలు కని మనం అంత కష్టపడి మోసి పెంచితే అది అబ్బాయి అయి ఉండొచ్చు, అమ్మాయి అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరు తెలుసుకుంటే ఇలా లేడీస్ని ఇలా చేయరు. ఇది లేడీస్ అందరికీ. కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, సూపర్ చైతన్య. రే ప్రభు, జీవిచ్చేసేవారు నన్ను. అంటే మీ దాంట్లో ఏంటంటే మీరు కంటెంట్ చెప్తున్నారు, డాన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరిని హార్ట్ టచ్ చేశారు. సూపర్ ప్రభు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సెట్ లో ఒక 300 మంది మగవాళ్ళు పనిచేస్తుంటే ఇక్కడున్న ఈ 30 మంది ఆ 300 మంది కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. ఈ ఆడవాళ్ళు మాతో పాటు సమానంగా, మాకంటే ఎక్కువగా. మేమిచ్చే రెస్పెక్ట్ మాకు తెలుసు, మా ఫ్యామిలీ కాబట్టి. ఇలా అంటే బయట కూడా అది ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. మా షోలో మా ఆడపిల్లలందరూ సంతోషంగా ఉన్నారు, అందుకే మా షో కలకల్లాడుతుంది. మా ఇంట్లో ఆడవాళ్ళు ఆనందంగా ఉన్నారు, అందుకే మా ఇల్లులు కలకల్లాడుతున్నాయి. అలాగే సొసైటీలో ఉన్న ఆడవాళ్ళు కూడా సంతోషంగా ఉంటే దేశం కూడా శుభ్రంగా కలకల్లాడుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్స్ లాట్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువ, మాకు తెలుసు. ఫ్యామిలీలో మనకి థ్యాంక్స్ లేదు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.